నేను అనేది ఏంటంటే బీజేపీ వాళ్ళ వాదన కానివ్వండి, తెలుగుదేశం వాళ్ళ వాదన కానివ్వండి, రాష్ట్రానికి అద్భుతమైనటువంటి ప్యాకేజీ వచ్చిందన్నారు. మీరు చెప్పినట్టుగానే స్వీట్లు పంచుకున్నారు, గ్రూప్ ఫోటోలు దిగారు, తర్వాత సన్మానాలు కూడా చేశారు, స్వీట్లు పంచుకున్నారు, సన్మానాలు చేశారు. ఇక్కడ బిగ్ డిబేట్లు అని చెప్పి కొన్ని ఛానల్స్లో చెప్పారు. పైగా ఇది ఎవరైతే ఇది ప్రత్యేక ప్యాకేజీ ఉపయోగం లేదు, దీంట్లో ఏమీ లేదంటున్నారో వాళ్ళని రాష్ట్ర ద్రోహులుగాను లేకపోతే అసలు అవగాహన లేని వాళ్ళుగాను చిత్రీకరిస్తున్నారు. మరోవైపు ఏమో ప్రతిపక్షాలేమో మొత్తం రాష్ట్రాన్ని అన్యాయం చేసిందంటారు. అంటే ప్రజలు, సామాన్య ప్రజలు ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. నిజంగా రాష్ట్రానికి అంటే ప్రతి వాళ్ళు ఇదంతా చదవలేరు, ఏమి జరిగిందో ఈవెన్ మీడియాలో కూడా 2 భాగాలుగా విడిపోయినాయి వాళ్ళ. అంటే అనుకూలంగా ఆయన అధికార పక్షానికి అనుకూలం ఒకటి, ప్రతిపక్షానికి అనుకూలం ఒకటి. వాళ్ళు ఒక వెర్షన్ చెప్తున్నారు, వీళ్ళు ఒక వెర్షన్ చెప్తున్నారు. అంటే వాట్ ఈస్ ద వే అవుట్ ఫర్ పబ్లిక్? అంటే పబ్లిక్ వాస్తవాలు ఏ విధంగా తెలుస్తాయి అంటారు? సామాన్య ప్రజలు నిజంగా రాష్ట్రానికి అన్యాయం జరిగిందా, లాభం జరిగిందా, చంద్రబాబు గారు చెప్పేది కరెక్టా, జగన్ గారు చెప్పేది కరెక్టా, చలసాని శ్రీనివాస్ గారు చెప్పేది కరెక్టా, వెంకయ్యనాయుడు గారు చెప్పేది కరెక్టా అనేటువంటి ఒక కన్ఫ్యూజన్లో జనం ఉన్నారు. ఏంటి అసలు ఎలాగా దీనిలో వాస్తవాలు ఏ విధంగా బయటకు వస్తాయంటారు? భావోద్వేగాలు తమ రాజకీయ లబ్ధి కోసం తపతపాలుగా రెచ్చగొడతా ఉన్నారు. కొన్ని రాజకీయ కుటుంబాలకి లేదంటే వాళ్ళ వారసులకి కూడా కొంతమందిని అలవాటు చేసేస్తున్నారు, రాజకీయం కానీ సినిమా కానీ. అది కాకుండా కొంత బయటకు వచ్చి ఆలోచించాల్సిన అవసరం వాళ్ళకు కూడా కొంతమంది కూడా ఉందండి. మేము చెప్పింది నమ్మకలేదు ఎవరు. ఒక చిన్న విషయం, మనం ఈ 2 సంవత్సరాల 3 నెలల నుంచి మన రాష్ట్రంలో ఎన్ని కొత్త ఉద్యోగాలు వచ్చాయి, నేను ఎక్కువ కూడా మాట్లాడాను. ఎన్ని కొత్త ఉద్యోగాలు, ఎన్ని ఉద్యోగాల కల్పనకి వచ్చింది. సంవత్సరానికి టెక్నికల్ కానీ సెమీ టెక్నికల్ కానీ అంటే మిగతా వాళ్ళు కానీ మిగతా గ్రాడ్యుయేట్స్ కానీ దాదాపు 2.5 నుంచి 3 లక్షల మంది విద్యార్థులు బయటకు వస్తూ ఉన్నారు. పట్టుమని 10,000 20,000 ఉద్యోగాలు వస్తున్నాయి. అమెరికా ఎంతమంది వెళ్తారు, పక్క రాష్ట్రాలకు ఎంతమంది వెళ్తారు, వీళ్ళ నిరుద్యోగం ఏ విధంగా ప్రబలుతుంది. ఇవన్నీ కనుక పరిగణలో తీసుకుని మేము చెప్తా ఉంటే ఉత్తరాఖండ్లో నిరుద్యోగం 1.5%, గుజరాత్లో తగ్గిందని కొత్త భాషలు తీసుకొస్తున్నారు ఈ మధ్యన. అర్థం కాకుండా ప్రజలను కన్ఫ్యూజ్ చేసేటప్పుడు ఇందాక చెప్పాను, 27,000 మంది ఉద్యోగులు ఉండే ఉత్తరాఖండ్లో ఒక 5 ఏళ్లలో 172,000కి వెళ్ళి ఆ తర్వాత ఇంకో 3 లక్షలు పెరిగింది. పక్కనున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే దాంట్లో అంటే అంటే కొత్తగా వచ్చిన పెట్టుబడులు ఉత్తరప్రదేశ్లో కంటే ఉత్తరాఖండ్లో వచ్చాయి. ప్రజలకు నేను చెప్పబోయేది ఏంటంటే 1 కోటి జనాభా ఉన్నది ఉత్తరాఖండ్, 1,08,00,000, 20,08,00,000 జనాభా ఉంది ఉత్తరప్రదేశ్. అందువల్ల మన రాష్ట్రానికి అలాగే అస్సాంకి కంపేర్ చేయడానికి వీలేదండి. అది టర్బులెంట్ స్టేట్స్, కొండ ప్రాంతాలు. మన రాష్ట్రానికి కనుక ప్రత్యేక తరగతి హోదా వస్తే దాంతోపాటు రాయితీలు ఇస్తే, నేను చెప్తున్నాను వాళ్ళు అతి తెలివిగా రాయితీలు కనుక ఇస్తే, అంటే ఫిబ్రవరి 20 రాజ్యసభలో ఎప్పుడైతే మనకు హామీ ఇచ్చారో ఆ హామీ అమలు సమయంలో ఏదైతే రాష్ట్రాలకు ఉన్నాయో, ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు రాయితీలు ఉన్నాయో ఆ రాయితీతో కూడిన ఇది మనకి రైట్ రాయలిగిస్తే కాలు మీద కాలేసి తెచ్చుకోవాలి. ఈ కేంద్ర ప్రభుత్వం పోనీ నేను ప్రత్యేక హోదా పక్కన పెడదాం, 2 నిమిషాలండి. విభజన హామీలు మాకు విశాఖపట్నం నుంచి ఏదైతే చెన్నై కారిడార్ వాళ్ళు చెప్తా ఉన్నారో ₹1 ఇచ్చారండి, ఇవ్వలేదు. దుగ్గరాజపట్నం పోర్టు దాంట్లో సమస్య ఉంటే రామాయణపట్నం పెట్టుకోవచ్చు, ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా బిల్లు పెట్టారు. కాంగ్రెస్ లేదండి. ఆ దుగ్గరాజపట్నం మాత్రం షెల్ 2018లో అని కాకుండా చేసేస్తామని హామీ ఇచ్చారు. ఈ కడపది రైల్వే జోను ఎన్ని దిక్కుమాలు తనంగా పెట్టారు, పక్కన పెడదాం. ఖచ్చితంగా చేయాలని పెట్టింది దుగ్గరాజపట్నం పెట్టారు, లేదంటే ఆల్టర్నేటివ్ రామాయణపట్నం పెట్టారు. ₹10 ఇవ్వలేదండి. ఇవ్వకుండా ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే కేంద్ర ప్రభుత్వం ఉంటే మనకు నిధులు వస్తాయి, మేము రాజీనామా చేయటం. మేము కూడా నమ్మాము సంవత్సరం పాటు, రాజీనామా చేయకపోయారు ఈయన వస్తున్నాయని. అశోక్ గజబరాజు గారు నోరెత్తరు, ఈయనేమో ఇలా మాట్లాడుతున్నారు. దుగ్గరాజపట్నానికి ₹10 ఇవ్వకుండా కాలు మీద కాలేసుకుని జయలలిత గారు మద్రాసులో చెన్నైలో ఇప్పుడు 23 సార్లు వెళ్ళాల్సిన పని లేదాడు. కాలు మీద కాలు వేసి కూర్చుని ఈ దేశంలో ఏ రాష్ట్రానికి 3వ మేజర్ పోర్ట్ 2వ మేజర్ పోర్ట్ లేదండి. ఒక ముంబైకి నవశివ ముంబై పక్కపక్కన ఉంటాయి తప్పితే. అంటే మన హుగ్లీ మన కలకత్తాకి వెస్ట్ బెంగాల్కి ఒక పోర్టు, పరదీప్ పోర్ట్ ఒక రాష్ట్రానికి, అలాగే కొచ్చి పోర్ట్ ఒక రాష్ట్రానికి, మార్మగోవా పోర్ట్ ఒక రాష్ట్రానికి, తర్వాత కాండ్లా పోర్ట్, అలా రాష్ట్రానికి ఒక పోర్ట్ మేజర్ పోర్ట్ ఉంది. తమిళనాడుకి 2 పోర్టులు ఉన్నాయి, ఎన్నూరు మద్రాసు ఒకటి, తర్వాత టూటికోర్న్ ఒకటి. 3వ పోర్టు నేను కేంద్ర ప్రభుత్వం మోడీ గారి దాంట్లో కూర్చుని 25,000 కోట్ల రూపాయలతో కొల్లేచేల దగ్గర 3వ పోర్టుకి ఆమోదం తెలిపింది కేంద్ర ప్రభుత్వం, కేంద్ర కేబినెట్ ఒక 4 రోజుల క్రితం. భయపడి అంటారా
ఆమె యొక్క పవర్. అది ఎక్కడ దానికి చట్టంలో లేదు. ఇక్కడ నా చట్టంలో పెట్టారండి, ఆంధ్రప్రదేశ్లో విభజన చట్టంలో దుగ్గరాది పట్టణానికి ఇవ్వండి, లేదంటే ఇవ్వండి అంటే వాళ్ళు ₹10 వరకు 2018 లోపల మొదటి స్టేజ్ కంప్లీట్ చేయాలంటే ఈ విధంగా నేను ఎవరితో చెప్పాలి చెప్పండి? మా వాయిస్ కూడా వాళ్ళ ఇబ్బందికరమైన పరిణామాలు సంభవిస్తున్నాయి. మీడియాలో నేను చెప్పాలి, కొంత మీడియా సపోర్ట్ చేస్తున్నానికి నేను యాక్సెప్ట్ చేస్తున్నా, కానీ మేము నీటిపారుదల మీద విజయవాడలో మీటింగ్ పెట్టి నిపుణులు మేము కేసులు వేసిన వాళ్ళం. ఆ నాతో పాటు కూర్చున్న నాగేంద్రనాథ్ గారు అయితే కోయినా డ్యామ్ దాకా వెళ్ళి వచ్చారు. కోయినా డ్యామ్లో మంచిని తీసుకెళ్లి సముద్రంలో పారబోస్తున్నారు. అలాంటి వాళ్ళు మీటింగ్ పెడితేనండి ఒక ప్రముఖ పత్రికల్లో 14 పేజీ లోకల్ ఎడిషన్ మా వార్త వేసి విజయవాడలో సైకిల్ దొంగరానాలు పెరిగినాయి లేదా ఇంకోటి 2వ పేజీలో ఇంత వార్త వేసింది. మీడియా ఇదేంటంటే చాలా వైఖరి సరిగ్గా బాగలేదండి. చాలా బాధపడతా. స్వతంత్ర మీడియా కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. మీడియాని కూడా అంటే రెగ్యులేట్ చేసే పరిస్థితులు వచ్చినాయి అంటారు ఆంధ్రప్రదేశ్లో? నేను చెప్పనండి, అది ఎవరు సపోర్ట్ చేస్తున్నారో. అంటే నేను అనేది మీరు చాలా స్పష్టంగా ఒక ప్రజలు మాకేముందండి, నాకు రెడ్డి గారు ప్రజల తరఫునే పోరాడుతున్నారు. అవును, మమ్మల్ని నొక్కేస్తే ఏం ప్రయోజనం? అదే ఎవరు నొక్కేస్తున్నారు? కొంతమంది అంటే ఎవరు? కొంతమంది అనేది అధికార వెంకయ్యనాయుడు గారి దగ్గర కూర్చున్నామండి. కూర్చుంటే నాతో పాటు అక్కడ పీయూష్ గోయల్ గారు, దాని పక్కన అనంత్ కుమార్ గారు కూర్చున్నారు. వారి సెక్రటరీ సురేష్ కుమార్ గారు కూడా ఉన్నారు. మాతో పాటు వెళ్తే ఆయన కోపం వచ్చేసి ఒకసారి కత్తిచ్చి పొడిచేయండి మీకు, అంతేగా నన్ను ఏం చేస్తున్నారు? వెంకయ్యనాయుడు గారు నాతో అంటున్నారు. వెంకయ్యనాయుడు గారు చాలా పెద్ద ఆయన. నేను చెప్పాను ఆయనతో, మీరు ఉద్యమించారు, మీ స్టూడెంట్స్ని తీసుకొచ్చారు, లేకపోతే ఇంకోళ్ళు తీసుకొచ్చారు. అవునండి, ఆంధ్రప్రదేశ్లో మీరు ఆ రోజు మాట్లాడిన దానికి అవసరం లేని దానికి మేము వచ్చాం ఆ రోజు కూడా. కానీ ఆయన వాదన సరిగ్గా లేదు. ఒకళ్ళని తొక్కేయాలని చూస్తే ఆయన అనుకుంటామంటే వ్యక్తిగతంగా కారణాలు చేయాలని చూసిన పెద్ద పెద్ద వాళ్ళు చూశారేమో, అది సరైన విధానం కాదు. నేను ఇక్కడ మీడియాకి అందరూ నేను అనట్లేదండి, కొంత మీడియాలో నేను చెప్పాను. ఇప్పుడు మీకు రాష్ట్రం కోసం మేము కనుక చేస్తూ ఉంటే ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా కూర్చుంటే మేము వార్తని 299 టీఎంసీల విషయంలో అన్యాయం జరిగిందంటే అలాగే కేంద్ర ప్రభుత్వం ఇంకోటి కూడా నిర్ణయం తీసుకోవాలి. శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు కేంద్రాన్ని తీసుకోమని చెప్పి మేము మొత్తుకుంటే ఇవాళ వరకు తీసుకోవాలా? ఎంత దౌర్భాగ్యం అండి. ఆంధ్రప్రదేశ్ను తెలంగాణ పోలీసులు, ఒకే తెలుగు గర్భాన పుట్టిన పోలీసులు నాగార్జున సాగర్ ప్రాజెక్టు దగ్గర కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. 1 ఇయర్లో కనుక పరిష్కరించలేకపోతే కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలి. వాళ్ళ వరకు ఆ దృష్టిలో కూడా పెట్టట్లేదు. అంటే ఇప్పుడు మళ్ళీ మీరు ప్రత్యేక హోదా అంటున్నారు. ప్రత్యేక హోదాకి కొన్ని అవరోధాలు ఉన్నాయి. 14th ఫైనాన్స్ కమిషను దానికి అంటే ప్రత్యేక హోదాకి పులి స్టాప్ పెట్టమంది అనేటువంటిది అది ఎక్కడుందో చెప్పమనండి. అరుణ్ జైట్లీ గారు చెప్పిన పూర్తిగా వాస్తవాలను ఆల్రెడీ సభా హక్కుల తీర్మానం ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు. అది చర్చకు వస్తుంది రేపో మాపో. నాకు అర్థం కాదండి, కుక్క తోక నూపుతుందా, తోక కుక్క నూపుతుందా? రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా మాట్లాడితే అర్థం ఉందండి.